ఎన్నికలైన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎన్నికల్లో సహకరించిన ఐపాక్ టీం ఉంటుంది కదా, ఆ యొక్క ఐపాక్ టీంని కంగ్రాచులేషన్ చేయడానికి పోయింది. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన వ్యూహాల వల్ల ప్రజల్లోకి బాగా వెళ్ళి ఎన్నికల్లో మంచి రిజల్ట్ సాధించడం చెప్పి వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం కోసం, వాళ్ళకి కంగ్రాచులేషన్ చేయడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో ఐపాక్ టీం ఇచ్చిన రివ్యూతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఫిగర్ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల్లో మనం ఎలా అయినా గెలుస్తున్నాం, మనకి 150 సీట్లు పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది వైసీపీ పార్టీకి సంబంధించింది. కానీ టీడీపీ పార్టీకి సంబంధించి రాబిన్ శర్మ ఉండే కదా, ఆయన టీడీపీ పార్టీకి ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేస్తుండు. కాకపోతే ఐపాక్ టీం ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఖచ్చితంగా చెప్పగలిగిండు. కాకపోతే ఆ టీం ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ని అయితే టీడీపీకి సంబంధించిన మహాకూటమికి సంబంధించిన వ్యక్తులైతే బహిర్గతపరచరు. నిజంగా మీరు గడుస్తున్న వాళ్ళు అయితే, నిజంగా మీరు గెలిచేటోళ్ళు అయితే మీ యొక్క రాబిన్ శర్మ అంటే మీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ని బయట పెట్టండి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు. నిజంగా మీరు గెలిచే వ్యక్తులు అయితే రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పేసి టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా దమ్మున్న వాళ్ళు అయితే మీరు కూడా మీ యొక్క రాబిన్ శర్మ టీంని కలిసి చంద్రబాబు నాయుడు ఎందుకు కంగ్రాచులేషన్ చేయలేకపోతుండు, మీరు రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు, నిజంగా మీరు గెలిచేట మీకు ఇన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటుంటే, పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ మీకు అనుకూలంగా ఉంది అనుకుంటే మీరు ఎందుకు రాబిన్ శర్మ రిపోర్ట్ బయట పెట్టలేదని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు టీడీపీ మీద అయితే విమర్శలు చేస్తున్నారు. టీడీపీ గాలి మాటలు మాట్లాడుతుందని, టీడీపీకి నిజంగా గెలిచే సత్తా లేదని, ఇలా వైసీపీ మీద ఇలా విరుచుకుపడుతుందని అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్ట్ని దమ్ముంటే బయట పెట్టండి అని చెప్పేసి వైసీపీకి చెందిన నాయకులు టీడీపీ మీద అయితే విమర్శలు అయితే చేస్తున్నారు.